మాజీ మంత్రి జోగి రమేష్ కు మరికాసపేటలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జోగి రమేష్ ను తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్ నుంచి జోగి రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు. ఇటు అదే సమయంలో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఇంట్లో ఫోరెన్సిక్ టీం సోదాలు కూడా నిర్వహించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎక్సైజ్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అందిస్తారు. సతీష్, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? శ్రీను, మాజీ మంత్రి జోగి రమేష్ దాదాపుగా 10 గంటల నుండి జోగి రమేష్ అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 10 గంటలుగా విచారణ జరుపుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా జోగి రమేష్ అరెస్ట్ ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మనం చూడొచ్చు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి జోగి రమేష్ని అదేవిధంగా ఆయన సోదరుడు రాము ఇద్దరిని కూడా ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు ఇక్కడే ఉంచారు. దాదాపుగా ఇప్పుడు 10 గంటలు దాటుతుంది, ఇంకా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టలేదు. మరి కాసేపట్లో ఇక్కడి నుండి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు ఆ జిల్లా కేంద్ర ఆసుపత్రికి జీజీహెచ్కి కూడా సమాచారం ఇచ్చారు. జీజీహెచ్కి ముందు తీసుకెళ్తారు. అక్కడ జోగి రమేష్ అదేవిధంగా ఆయన సోదరుడు రాముకి వైద్య పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అరెస్టుకి సంబంధించి మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జోగి రమేష్ అరెస్టు అయినప్పటి ఉదయం నుండి కూడా ఇక్కడికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జోగి రమేష్ అరెస్టు అన్నది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. కక్షపూరిత రాజకీయం అని చెప్తుంది. మనతో పాటు పోతిని మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఇవాళ ఈ అరెస్ట్ ఒక బీసీ మాజీ మంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు జయచంద్రారెడ్డి కానీ జనార్దన్ కానీ అదేవిధంగా వాళ్ళ సోదరులు కానీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పట్టుబడిన తర్వాత ఆ మరకని తెలుగుదేశం పార్టీ తుడుచుకోకుండా నిందితుల్ని శిక్షించకుండా కేవలం ఆ మరకని వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారి మీద వేయడం అనేది కేవలం కక్షపూరితమైనటువంటి చర్య. నిజంగా నకిలీ మద్యం తయారు చేసేటువంటి వ్యక్తుల మీద మీరు కనుక కేసు ఫైల్ చేయాలి అనుకుంటే జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండాల్సింది, జనార్దన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది, జగన్మోహన్ రావుని అతని సోదరుని అరెస్ట్ చేయాల్సింది. అదేవిధంగా అతనికి ఉండేటువంటి అనేక షాపులు ఏదైతే ఉన్నాయో అతని పేరు మీద కానీ బినామీల పేరు మీద కానీ వాళ్ళందరినీ మహంకాళి పూర్ణచంద్రరావు అదేవిధంగా పవన్ ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసేవాళ్ళు, ప్రజల ప్రాణాలని ఈ నకిలీ మద్యం నుంచి కాపాడేవాళ్ళు. కానీ ఈ నకిలీ మద్యం నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాటాలు ఏదైతే బయటకు వస్తాయో అవన్నిటి నుంచి కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కేవలం జోగి రమేష్ గారిని ఇరికించేటువంటి కక్షపూరితమైనటువంటి చర్యే. రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరూ కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు జోగి రమేష్ గారి మీద కక్ష సాధించాలనేటువంటి చర్య ఉంటే ఆయన ఏ ధర్నా కేసులోనో లేకపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చారని ఏదో కేసు ఒరిజినల్గా బనాయించి తీసుకెళ్లి విచారణ చేయాల్సింది, కానీ ఇలా వ్యక్తిత్వ హననం చేసి లేని కేసుని బనాయించి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీద కూడా బురద జల్లేటువంటి ప్రక్రియ మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైతే మీరు మొలకల చెరువులో ఈ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీని బయట పెట్టినటువంటి హిమబిందు రెడ్డి గారి మీద కూడా వేధింపు చర్యలు చేసి ఆమెను సస్పెండ్ చేశారు. మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి మరి అక్కడ ఉండేటువంటి హరికృష్ణ గారిని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఈ కేసుకే ఈ ఎఫ్ఐఆర్కే అసలు ఏమాత్రం అర్హత లేదు. ఎందుకని చెప్తా ఉన్నంటే ఈ ఎఫ్ఐఆర్ కూడా నిలబడదు. ఎందుకంటే సదరు సిఏ గారే ఇక్కడ శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటే ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్టేట్మెంట్ తీసుకొని ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ కడితే ఆ ఎఫ్ఐఆర్కే విలువ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా నకిలీ మద్యం కేసుతో పాటు ఇది నకిలీ ఎఫ్ఐఆర్, దీనికి విలువ లేదు.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఒకటే చెప్తాను, మీకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం తయారు చేసినటువంటి జయచంద్రారెడ్డిని, జనార్దన్ రావుని, జగన్మోహన్ రావుని, అదేవిధంగా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తిని, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలన్నింటినీ రద్దు చేయండి, నకిలీ మద్యాన్ని తగలబెట్టండి, నకిలీ మద్యం సరఫరాని నియంత్రించండి, ప్రజల ప్రాణాలు కాపాడండి. అదేవిధంగా 50,000 బెల్ట్ షాపులను మీకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయండి. అంతేగాని జోగి రమేష్ గారి మీద అక్రమంగా కేసు బనాయించి ఆయన మీద వేధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే బీసీల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టినట్టే. తప్పనిసరిగా బీసీలు కూడా ఇంతకింతకి ప్రతీకారం మేమే తీర్చుకుంటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపుగానే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ కోసం హైకోర్టుని ఆశ్రయించినటువంటి జోగి రమేష్ని ఆ పిటిషన్ వేసిన 24 గంటలు తిరక్క ముందే సిట్ వచ్చి అరెస్ట్ చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకుల లిక్కర్ మాఫియా కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ని ఇరికించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ని ఇక్కడి నుండి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్.